స్వామి తండ్రి దగ్గర వచ్చినారు ఏమంటారు నాయనా శంకర మాకు జన్మ ఇచ్చిన నాయన మా జన్మ ఏంది మేము ఎక్కడ ఉన్నారో మా బతుకు ఏమి నాయన శంకరుడు ఏమంటా ఉన్నాడు అయ్యయ్యో కొడుకులారా పర్వాలేదు అనుకున్నాడు భర్తనిచ్చిండు అతనితోటి మాట్లాడుకుని మీ పట్టణానికి వెళ్ళిపోని చెప్పి కైలాసం వెళ్ళిపోయారమ్మా స్వామి మల్లన్న స్వామి ఇద్దరు అన్నదమ్ములు బంగారు భద్ర పట్టుకొని ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకున్నారమ్మా
నా కొడుకు వీరభద్రస్వామి భద్రకాళ్ళ వాడు ఇంటి వాడైపోయాడు. ఒకవాడు నా కొడుకు చిన్నవాడు మల్లయ్య వంటి వాడైపోయే. శ్రీశైల వచ్చినాడు మల్లయ్య స్వామి రాజు వేసుకొని దేశం వెళ్తున్నాడు మల్లయ్య. ఏమి వేయాల కొడుకా మల్లయ్య? స్వామికి నేను లగ్నం వేయాలి ఎట్లా ఏదురమ్మా? భగవంతుడు మల్లన్న స్వామికి లగ్నాల మీద బుద్ధులు ఎవరు కలిపియాలి. దేవుడు వైపుతోడు ఏదో శాతలో పిడికడు మన్న తీసిండు, రెండు మట్టి బొమ్మలు వేసిండు. రెండు గంట వేల పక్షులు ఆయనమ్మా. గంట వేల పక్షులారా దూరాన శ్రీశైల శిఖరమందు అన్న మల్లన్న రాజు వెళ్తున్నాడు. మల్లన్న స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రేమలు కలిపియాల, ఖాతాల మీద కళ్ళ కలిపియాల బిడ్డ. పర్వాలేదనుకోని వెళ్ళినాయి గంట వేరు పక్షుల శ్రీశైల శిఖరం చేర వచ్చినాయి. భాష లోపల ఏమంట ఉన్నాయి రామా? బావిడ మల్లయ్య రాజన దోషం మల్లయ్య. లగ్గంగాని వాడు రాజవే రాజేవరద్ర మల్లయ్య. లగ్గంగాని వాడు జనాభా లెక్క రాయ 10 మందిని కూర్చొని పంచాయతీ ఎంపదాలు నలుగురు కూర్చున్న వరాలు మల్లయ్య. రాజ మీద రాజ కచ్చేరి మీద కొడుక మల్లయ్య.